హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి హిస్టరీ చెప్పబోతున్నాం. ఒక 40 సంవత్సరాల హాస్పిటల్ అంటే 250 బెడ్డెడ్, చాలా సౌకర్యంగా ఉండాలి, ఎంతో కార్మికులకు ఉపయోగపడాలి, ఆ సంస్థకి ప్రాణాధారంగా ఉండాలి, చిన్న దెబ్బ తాకినా కూడా కార్మికుని కాపాడాలనే ఒక ఉద్దేశంతో 1986లో పెట్టిన హాస్పిటల్. ముఖ్యమంత్రిగా అప్పుడున్న నందమూరి తారక రామారావు అంటే ఎన్టీఆర్ గారు స్థాపించారు. కొన్ని వేల మందిని కాపాడింది, కొన్ని వేల సర్జరీలు, పెద్ద పెద్ద ప్రమాదాల్లో కూడా చనిపోతారనుకున్న సమయంలో కూడా ఆ సంస్థ కార్మికులను కాపాడగలిగింది హాస్పిటల్. మరి అలాంటి హాస్పిటల్ ఎందుకు మూత పడే దశకు వచ్చింది? ఎవరి వల్ల హాస్పిటల్ మూత పడాల్సిన పరిస్థితి దాపురించింది? అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఎలా బయటకు వచ్చింది? అసలు ఈ 40 ఏళ్లలో ఏం జరిగింది? గడిచిన 3 ఏళ్లలో కంప్లీట్ మూసేస్తారు, ఇంకా రాదు, ఈ ఏరియాలో అంత పెద్ద హాస్పిటల్ రాదు. యాక్చువల్గా హాస్పిటల్ ఉండాలి అని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఇంకా పెద్ద పెద్ద సౌకర్యాలు ఉన్న హాస్పిటల్స్ రావాలనుకున్న క్రమంలో ఆ హాస్పిటల్ మూతపడనున్నది అనేసరికి ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది ఇది చేశారు. నాయకులు రోడ్డెక్కి ధర్నా చేశారు, మరి కాపాడాలని చెప్పి సంస్థకు మొరపెట్టుకున్నారు. అయితే ఈ క్రమం నుంచి కాపాడాలంటే దానికి సంబంధించి ఒక మంచి ఆఫీసర్ రావాలి. అంటే ఉన్న హాస్పిటల్ను కంప్లీట్ ఒక పెద్ద హాస్పిటల్ చిన్న డిస్పెన్సరీగా మారనున్నది అని తెలిసిన తర్వాత బాగా ఇష్యూ అయింది. ఆ క్రమంలోనే ఒక మంచి ఆఫీసర్, ఒక మంచి డాక్టర్, ఒక మంచి నాయకుడు ఆ హాస్పిటల్కి వచ్చాడు. ఆయన పేరేంటి, అసలు ఆ హాస్పిటల్ ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ హాస్పిటల్ మాకు ఒక సూపరింటెండెంట్ కావాలి, బెల్లంపల్లి హాస్పిటల్ ఎటు పోవద్దు, హాస్పిటల్లో సేవలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో బెల్లంపల్లిలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఆద్యుడైన చిప్ప నర్సయ్య గారు చాలాసార్లు సీఎంఓ గారితో మొరపెట్టుకున్న సందర్భంలో అప్పుడు అసలు హాస్పిటల్కు ఎందుకు మూతపడే పరిస్థితి వచ్చింది, తర్వాత ఏం జరిగింది అనేది వారి నోటితో తెలుసుకుందాం. ఏఐటీసీ అగ్రనాయకుని ఉన్న నర్సయ్య గారు చెప్పండి సార్, అసలు అప్పుడు మీరు ఎందుకు హాస్పిటల్ మూత పడుతుంది అనుకున్నారు, అసలు ఏం జరిగింది? గత 3-4 సంవత్సరాల నుంచి ఈ ప్రచారం ఏమున్నదని అంటే హాస్పిటల్ ఎత్తేస్తారు, డిస్పెన్సరీగా చేస్తారనే పద్ధతులలో ఆ విధంగా అయితే ప్రచారం జరుగుతుండే. స్టాఫ్ లేదు, నర్సులు లేరు, ఆయా లేరు, అదేవిధంగా డాక్టర్లు లేరు, పేషెంట్ కూడా అన్ని రెఫరల్. అంటే పర్మనెంట్ సూపరింటెండెంట్ లేకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చిందా? పర్మనెంట్ సూపరింటెండెంట్ అనేది వేరు, అది స్టాఫే లేదు, మరి సూపరింటెండెంట్ లేడు, అదేవిధంగా స్టాఫ్ లేదు. ఆ విధంగా ఏదైతే ఉన్నదో ఇది చాలా దుర్భర పరిస్థితులలో పేషెంట్లు ఏ కేసు వచ్చినా కూడా ఇక్కడ నుంచి రెఫరల్ చేయడం, రామకృష్ణాపురం లేకపోతే హైదరాబాదు, కొత్తగూడెం, ఈ విధంగా రెఫరల్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఏదైతే గత సంవత్సరం మధుకుమార్ అని డివైసీఎం పోస్టింగ్ చేయడం అనేది జరిగింది డాక్టర్. ఆయన వచ్చిన తర్వాత కొంత మేరకు ఏదైతే ఉన్నదో ఈ డెవలప్మెంట్ అనేది మొదలైంది. ఓకే, ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్ గా ఆసుపత్రి నడుస్తుంది, బాగా నడుస్తా ఉన్నది. ఇప్పుడు మొత్తానికి అన్ని రకాల సేవలు అయితే ఇక్కడ అందుతున్నాయి, అందరికి బాగా అందినాయి. అదేవిధంగా ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే విషయమై అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం చేసినప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు ఉన్నారు. బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్కి సంబంధించి వీళ్ళకు కార్మికులు పంపిస్తూ వీళ్ళను బాగోలు చూసే వాళ్ళలో సిఐటి నాయకులు నాగరాజు గోపాల్ గారు ఉన్నారు, అలాగే వెంకటస్వామి గారు ఉన్నారు. నాగరాజు గోపాల్ గారు అసలు అంతకుముందు ఈ హాస్పిటల్ ఎలా ఉండే అని తెలుసు వారిని తెలుసు. సార్ చెప్పండి, బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ మూసేస్తారనుకున్న క్రమం నుంచి ప్రెసెంట్ పొజిషన్ ఏంటి, అసలు ఏం జరిగింది? ఇది మూసేయటం అంటూ ఏమీ లేదు, కాకపోతే దాన్ని పట్టించుకొని పరిస్థితి అయితే గతంలో ఉండేది. ఇది మూసేయరు ఎందుకు అని అంటే దీన్ని పొలిటికల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. బెల్లంపల్లి ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి. అయితే సీరియస్ గా పట్టించుకొని దీన్ని అభివృద్ధి చేయటం అనేది లేదు. ఉన్న స్టాఫ్ ని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయటము, తర్వాత సరిగా మందులు సప్లై లేకపోవటం, డాక్టర్లు రాకపోవటము, తర్వాత వీళ్ళు లేకపోవటం మూలంగా పేషెంట్లు రాకపోవటము, పేషెంట్లు వచ్చినా వాళ్ళని వెంటనే రిఫరల్ చేయటము, వేరే ప్రాంతాలకు రిఫరల్ చేయటము, ఇట్లా ఉండటం మూలంగా అది ఉన్నా లేనట్టుగానే ఉన్నది. అయితే మన మధుకర్ సార్ వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని హాస్పిటల్ని దాన్ని అభివృద్ధి పరచడంలో, పేషెంట్ని అడ్మిట్ చేసుకొని ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వటంలో కానీ, అదేవిధంగా కార్పొరేట్ వాళ్ళతో మాట్లాడి దీనికి కావాల్సిన ఫండ్స్ని కానీ లేకపోతే డాక్టర్స్ను తెప్పించడానికి సంబంధించిన కృషి కానీ చాలా చేశారు.
మనం ఇప్పుడు యువ కార్మికుడు కలవల శ్రీనివాస్తో ఉన్నాము. KK5 లో అసిస్టెంట్ పిట్ సెక్రటరీ చేస్తూ బెల్లంపల్లి ఉంటాడు. అసలు అంటే ఏరియా హాస్పిటల్కి ఇంటి ముందే ఏ సమస్య ఉన్నా వీళ్ళకి కానీ కుటుంబీకులకు కానీ తోటి కార్మికులకు కానీ ఇక్కడికే తీసుకొచ్చే క్రమంలో నేను కొంతకాలం నుంచి చూస్తున్నాడు ఈ హాస్పిటల్ ఎలా ఉండే ఏంది అనేది. ఆయన అడుగుదాం అసలు ఇంటి పరిస్థితి. చెప్పండి శ్రీనివాస్, అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం హాస్పిటల్కి ఇప్పుడు అసలు ఏంటి తేడా? చాలా తేడా ఉంది. శానిటేషన్ లో మాత్రం చాలా మార్పులు వచ్చాయి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా ఉండే అంటే చుట్టూ పొదలు, దోమలు. మామూలుగా మేము కూడా రాలేకపోయాం. యాక్చువల్ నా డిపెండెంట్ జాబే. మా నాన్నగారు కూడా సింగరేణి కాబట్టి నేను యాక్చువల్ ఇక్కడే పుట్టి పెరగడం, ఇదే ఏరియాలో తిరగడం అవి చేసేవాళ్ళం. అంతకుముందు అంబులెన్స్ కూడా ఉండకపోయారు. ఒకనొక టైంలో కోవిడ్ టైంలో అయితే మా హాస్పిటల్ తీసేస్తారేమో, వైద్యం అందదేమో అన్నంత బాధగా కూడా ఉండింది. కొన్ని పోరాటాలు కూడా చేసాం, రిప్రజెంటేషన్స్ అవి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎంతైనా శానిటేషన్ లో చాలా మార్పులు వచ్చాయి. అంటే హాస్పిటల్లో అంత ముందు అంటే లోపల చూసా అన్నారు కదా మీరు, ఫాదర్ అంటే అప్పుడేం ఇదే ఉండేది, ఇప్పుడు ఇట్లా ఉండేది, ఏమేమి మార్పులు వచ్చినాయి? స్టాఫ్ కొంచెం ఇబ్బందిగా ఉండేది, అంటే తక్కువగా ఉండడం కావచ్చు. శానిటేషన్ లో మాత్రం చాలా మార్పులు ఉండేది. మేము ఎప్పుడు కూర్చున్నా గానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉండేవి. ఈవెన్ రాకపోవడానికి కారణం కూడా అవే. ఎక్కడ హాస్పిటల్ అనేది గవర్నమెంట్ చేతికి పోతుందని కూడా చాలా బాధ అనిపించేది. బట్ వన్స్ సార్ వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఇప్పుడు కార్పొరేట్ లెవెల్ వరకు ఇక్కడ హాస్పిటల్ అని గుర్తింపు పొంది ఇంకా అభివృద్ధి చెందుతుంది అనే టైంలో సార్ కొంచెం ట్రాన్స్ఫర్ వెళ్ళడం కొంచెం బాధాకరమైన విషయమే. కాకపోతే వచ్చే వాళ్ళు కూడా ఇంతే శ్రద్ధతో ఇదే విధంగా అభివృద్ధిలో నడిపిస్తారని ఆశిస్తున్నాం. మనం ఇప్పుడు క్యాజువాలిటీలో ఉన్నాము. ఇంతకు ముందు క్యాజువాలిటీ ఏంటంటే అసలు ఇలా కూడా ఉండకపోయేది అని చెప్పేసి ఇప్పటివరకు మనకు అందరూ చెప్తా ఉన్నారు. క్యాజువాలిటీ అంటే ఫస్ట్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనం చూపించి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అసలు ఇక్కడ ఏమేమి ఉండే, ఎంతవరకు వచ్చింది అనేది క్యాజువాలిటీ ఇన్ఛార్జ్ మాట్లాడదాం. ఎలా ఉందంటే ఇంతకు ముందుకు ఇప్పటికీ హాస్పిటల్ ఇక్కడ క్యాజువాలిటీలో ఏమేమి చేంజెస్ వచ్చినాయి? 2-3 years బ్యాక్ క్యాజువాలిటీలో ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు కదా, ఎలా ఉంది అసలు ఇప్పుడు? ఏమేమి ఎక్విప్మెంట్ తీసుకొచ్చింది కొత్తగా? సిప్యాప్ వచ్చిందండి, సిప్యాప్ బైప్యాప్లు వచ్చినాయి, రూమ్ ఆక్సిజన్ వచ్చినాయి. అంతకుముందు సిప్యాప్ లేదండి. క్యాజువాలిటీలో కొంచెం పెద్ద మనిషి ఉన్నారు, మీకు అసలు ట్రీట్మెంట్ నడుస్తున్నది. ఓటీ అంటే ఇన్ఛార్జ్ అంత ఉన్నారు చాంద్ పాషా గారు. అసలు వీరికి ఎట్లాంటి ట్రీట్మెంట్ అవుతుంది ఇక్కడ? ఇంతకు ముందు ఇది లేదన్నారు కదా ఎక్విప్మెంట్, అసలు ఏంటి సార్ ఇది? సరే, ఇది ఇంతకుముందు ఇక్కడ లేదు, సార్ వచ్చిన తర్వాత ఇది తెప్పించారు. సిప్యాప్ అంటారు దీన్ని. ఇప్పుడు మనకి ఇంతకుముందు అంటే ఓన్లీ ఆక్సిజన్ మీద తీసుకునేది. ఓకే, అది 9% 10 కన్నా ఎక్కువ పెరిగేది. ఇది ఏంటంటే 10 పైన ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ పెరుగుతుంది, ప్లస్ దీన్ని పోస్ట్ తోటి వెళ్ళిపోతుంది. ఓకే, దానివల్ల కొద్దిగా దీనికి లంగ్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి దానివల్ల ఇది మంచిగా కొద్దిగా రికవర్ అవుతుంది. ఎంత ఉంటుంది ఎక్విప్మెంట్ కాస్ట్ కానీ అది కానీ ఎంత ఉంటుంది? ఇంతకు ముందు ఎందుకు లేదు? ఇంతకుముందు అంటే ఇక్కడ మనకు అప్పుడు కరోనా అప్పుడు ఉండేనట్టు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే. ఇది సార్ వచ్చిన తర్వాత గోవార్కర్ నుంచి తెప్పించారు, 3 మిషన్లు తెప్పించారు. ప్రస్తుతానికైతే ఇది కాస్ట్ 14 లక్షలు 15 లక్షల దాకా చిల్లర ఉంటుంది. రికవరీ ఛాన్సెస్ ఉంటుంది సార్, దానివల్ల రికవరీ ఛాన్సెస్ ఉంటుంది. 90% మంచిగా ఆక్సిజన్ అందుతుంది దీన్ని. ఇంతకుముందు దాంతో 10% అండి, ఇది 90%. సింగరేణి కార్మికుడు మీరున్నారు, మీ డాడీ ఉన్నారు కదా. అంతకుముందు హాస్పిటల్లో సరే ట్రీట్మెంట్ లేదన్నారు, అంటే ఇప్పుడు ఇంత మంచి ట్రీట్మెంట్ నడుస్తుంది, మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు బాగుంది సార్ ట్రీట్మెంట్. ఇప్పుడు అంతకుముందు గోవర్కనికి కొత్తవాడికి పంపించారు, ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుంది, బాగా అవుతుంది. ఇప్పుడు డాక్టర్స్ కూడా మంచిగా వచ్చారు, మంచి డాక్టర్స్ వచ్చారు, సూపర్ చూస్తారు. సిస్టర్ కూడా మాటి ట్రీట్మెంట్ అబ్జర్వేషన్ పెట్టి చూస్తారు. బాగుంది. బెల్లంపల్లి నివాసం. అంతకుముందు దూరం పోవాల్సి వచ్చేది. అవును సార్, ఇప్పుడు బాగుంది సార్, ఇక్కడ చాలా బాగుంది. మనం ఇప్పుడు ఎక్స్రే ప్లాంట్ లో ఉన్నాము. 4 years నుంచి ఇక్కడ టెక్నీషియన్ జ్ఞానదీప్ గారు ఉన్నారు. బాగా అంటే కరోనా పీరియడ్ తర్వాత కొన్ని మిషన్లు ఖరాబ్ అయితే కూడా వీటిని రిపేర్ చేయడానికి కానీ లేకపోతే హెడ్ ఆఫీస్ పంపడానికి కొంత ఇబ్బంది ఉండే అన్న క్రమం నుంచి కొత్త మిషనరీ వచ్చింది. అసలు వారిని అడుగుదాం, ఏమన్నా చెప్పండి జ్ఞానదీప్ భాయ్. అంటే ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండే అసలు ఫస్ట్, అంటే 1.5 year బ్యాక్? సార్ రాకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సివిల్ వర్క్స్ చాలా డ్యామేజెస్ ఉండే. ఆ సివిల్ వర్క్స్ చాలా మటుకు రిపేర్ చేయడము, పెయింటింగ్ వర్క్స్ చేయించడము, మళ్ళీ ఎక్స్రే ఎక్విప్మెంట్ లైసెన్స్ లేదు. అప్పుడు సార్ దగ్గర ఉండి లైసెన్స్ తెప్పియడం అనేది. చాలా మటుకు ఎక్విప్మెంట్స్ ఇంతకుముందు లైసెన్స్ లేకుండా రన్ అయినాయి. ఆ లైసెన్స్ లేకుండా రన్ చేసే పరిస్థితి లేకుండే. సార్ వచ్చిన తర్వాత ఆ లైసెన్స్ కూడా తెప్పియడం అనేది జరిగింది. ఆ లైసెన్స్ తో మనకు అఫీషియల్ గా నడుపుతున్నాం మనం మెషిన్స్. మాకు ఈ TLT బ్యాచెస్ అంటాం అనమాట, ఇది రేడియేషన్ మానిటరింగ్ డివైజెస్. ఇవి కూడా ఇంతకు ముందు ఉండేవి కాదు.
సార్ వచ్చిన తర్వాత ఇవి కూడా మనకు తొందరగా రావడం జరిగింది. ఆ లైసెన్స్ తో పాటు టీఎల్డీ బ్యాచ్, ఇది రేడియేషన్ మానిటరింగ్ అన్నమాట. ఎంత రేడియేషన్ మనకు వస్తుంది అనేది చెప్పే మానిటర్స్ కూడా ఇవి చెప్పారు. సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఇట్లా మనకు చాలా పవర్ ఫ్లక్చుయేషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండేవి. సార్ వచ్చిన తర్వాత చాలా జరిగినాయి. ఇంకా పర్సనల్ నాకు ఎంత పెద్ద ఫేవర్ చేసిండ్రంటే, నాకు క్వార్టర్ లేదు. నేను వచ్చిన 4 years నుంచి నేను క్వార్టర్స్ కోసం అప్లై చేయడం జరిగింది, కానీ మీ డివిజన్ వేరు, మా డివిజన్ వేరు, కాబట్టి మీకు మేము క్వార్టర్స్ ఇయ్యమని మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు. కానీ సార్ దగ్గర ఉండి స్పెషల్ నోట్ పెట్టించి మరి నాకు క్వార్టర్ తెప్పించారు. అంటే ఇక స్టాఫ్ అంతా ఇక్కడ ఉండి సేవ చేయడానికి అనుకూలంగా సార్ కోఆపరేట్ చేసింది, చాలా కోఆపరేట్ చేసింది. అది కాకుండా యాజ్ పార్ విత్ మందమరి మనం కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ లో అటెండ్ చేసే అది కూడా తీసుకొని వచ్చారు అనమాట సారే. ఇంతకు ముందు అది ఎవరు చేయలేదు, సార్ వచ్చిన తర్వాత ఇది చేసిండ్రు. పర్సనల్ గా కూడా చాలా హెల్ప్ చేయగలిగింది అనమాట. యాక్చువల్లీ అంతకు ముందు ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ కూడా లేవు అనే ఒకటి అపవాదం ఉండింది. అసలు ఎందుకు లేవు అంటే కరోనా తర్వాత చాలా మార్పులు జరిగినాయి. దెన్ ఆఫ్టర్ ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏం లేవు, సార్ వచ్చిన తర్వాత ఏమేమి ప్రొవైడ్ అయినాయి, ఇప్పుడు కార్మికులు ఎలాంటి సేవలు అంతా అని చెప్పి ల్యాబ్ ఇన్ఛార్జ్ రమేష్ గారు చెప్పండి. రమేష్ జీ, మధుకుమార్ సార్ రాకముందు రోజుకి 10 to 11 samples, 12 samples వచ్చేటి. ఇప్పుడు పర్ డే 35 to 40 samples వస్తున్నాయి. చాలా ఇంక్రీజ్ అయ్యింది, చాలా బాగుంది ప్రెసెంట్ అయితే. సార్ వచ్చిన తర్వాత సిబిపి అనలైజర్ ఒకటి, సిబిపి అంత ముందు మైక్రోస్కోప్ చూసేది మాన్యువల్ గా, ఇప్పుడు మిషన్ తెప్పించారు సార్ వచ్చాక. అండ్ అంతకుముందు బయోకెమిస్ట్రీ కూడా కొన్ని టెస్ట్లు అయ్యేటి, లైక్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, అంతే. ఇంకా ఎలక్ట్రోలైట్స్ కానీ కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉండేవి. ఇన్ పేషెంట్ కి సర్వీస్ చేయడానికి కూడా మన దగ్గర టెస్ట్లు లేక ఆర్కేపీ పంపించేవాళ్ళు. సార్ వచ్చాక అది కూడా రెక్టిఫై చేశారు. సో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కంపేర్ విత్ గోదావరి కానీ కొత్తగూడెం అన్ని ఏరియాలలో ఎన్ని టెస్ట్లు అవుతున్నాయో బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ కూడా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ మనం చేస్తున్నాం. ఈ స్పైరోమీటర్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయడానికండి. లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఇది మా సార్ మధుకుమార్ సార్ పల్మనాలజిస్ట్ చెస్ట్ ఫిజిషియన్ గారు రాకముందు మా దగ్గర ఒకటే ఉండే అండి. అది గోలేటి ఎంప్లాయీస్ 3 years నుంచి అక్కడ పిఎంఈ సెంటర్ ఉన్న ఇక్కడికి వచ్చి చేయించుకునేవాళ్ళు. సార్ వచ్చాక 3 machines తెప్పించారు. ఇప్పుడు గోలేటి మిషన్ ఉంది మనది. దీని అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే ఇది మాన్యువల్గా కూడా తీసుకెళ్ళి ఫీల్డ్ వర్క్లో కూడా వీ కెన్ డూ పిఎఫ్టీ అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. మన లంగ్ కెపాసిటీ ఎంత ఉంది, మా ఎంప్లాయీస్ అందరూ దే ఆర్ వర్కింగ్ ఇన్ కోల్ ఏరియాస్లో కాబట్టి మాకు once in 5 years పిఎంఈ ఉంటుంది, పీరియాడిక్ మెడికల్ ఎగ్జామినేషన్. ఈ వింగ్ అదే. ఈ పీరియాడిక్ మెడికల్ ఎగ్జామినేషన్లో ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్ వల్ల వాళ్ళ రెస్పిరేటరీ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవచ్చండి. ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేది 2 typesలో మాకు ఇచ్చారు, 2 modes. మాన్యువల్గా తీసుకెళ్ళొచ్చు, వాళ్ళని డైరెక్ట్గా ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు. అయితే ఈ సెటప్ అంతా ముందు సార్ రాకముందు అయితే ఒకటే మిషన్ ఉండేది. ఈ మిషన్కే గోలేటి వాళ్ళు కూడా ఇటు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితే ఉండేది. ఆ ఎంప్లాయీస్ అందరు ఇక్కడికి ట్రావెల్ చేశాక మళ్ళీ ఇక్కడ చేయడం అలా జరిగేది. ఇప్పుడు మాకు ఇవి 3 machines వచ్చాయి. సార్ ఒక మిషన్ అక్కడ వాళ్ళకి పర్మనెంట్గా పెట్టారు. ఇటు నుంచి అటు ఎంప్లాయీస్ని ట్రావెల్ చేపించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం వద్దు, ఆ సెటప్ అక్కడ ఏర్పాటు చేద్దామని సార్ వచ్చాకే జరిగింది. ఇంకొకటి ఆడియోమెట్రీ కూడా ఉంది. ఈ ఆడియోమెట్రీ కూడా సార్ వచ్చాకే ఈ మిషన్ మాకు వచ్చింది. ఎర్లియర్ ఓల్డ్ మిషన్ ఉండే. ఇది ఎనీ ఎంప్లాయీస్ అదే సేమ్ పిఎంఈకి వచ్చిన ఎంప్లాయీస్ కి ఇయర్ ఫంక్షనింగ్ ఎలా ఉందని, ఎందుకంటే హెవీ వెహికల్స్ వెనకాల వస్తుంటాయి, వాళ్ళ సైట్ లో పనిచేస్తుంటారు, అది వినబడుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్స్ అట్లాంటివి ఏమైనా వాళ్ళకి వైల్డ్ క్రియేచర్స్ కూడా వస్తున్న సౌండ్ వినిపిస్తుందో లేదో అనే అసెస్మెంట్ కి ఇయర్ ఫంక్షనింగ్ టెస్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ రిక్వైర్మెంట్ ఇన్ పిఎంఈ. దీనికోసం ఆడియోమెట్రీ ఇక్కడ ఒకటి ఉండేది, అది సార్ కూడా పర్సనల్ గా ఆ ఇయర్ ఇట్లా దీనికి 2 headphones ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్. ఓన్లీ ఒక 3 years 4 years నుంచి లెఫ్ట్ వాజ్ వర్కింగ్, రైట్ వాజ్ నాట్ వర్కింగ్. అది సార్ ఓన్ ఇంట్రెస్ట్ తో గోదావరి నుంచి టెక్నీషియన్ పిలిపించి బాగా చేయించారు. ఇది కొత్త మిషన్ ఇంకొకటి తెప్పించి మాకు ఇచ్చి ఇంకో మిషన్ ని గోలెట్లో ఇచ్చారు. సార్ వచ్చినప్పటి నుంచి అయితే లాట్ ఆఫ్ చేంజ్ అండి. అవునండి. ఎంప్లాయీని అటు సైడ్ ఈ రీడింగ్స్ చూడకుండా వాళ్ళని వేరే సైడ్ తిప్పి కూర్చోబెడతాం. ఇది చూడకుండా చూసి మీరు ఇంటర్వ్యూ కాబట్టి ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు వినిపిస్తుందో రైట్ సైడ్ వినిపిస్తే రైట్ చేయొద్దండి, లెఫ్ట్ సైడ్ వినిపిస్తే లెఫ్ట్ చేయొద్దు. ఈ మోడ్స్ మేము మార్చుతుంటాము, మార్చినప్పుడు మీకు
దీంట్లో ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ రెండు ఉంటాయి. ఫ్రీక్వెన్సిటీ మార్చుతూ ఇంటెన్సిటీ మార్చుతూ చూస్తూ ఉంటాం. అట్లానే రైట్ అండ్ లెఫ్ట్. ఇప్పుడు మీకు ఎటు వినిపిస్తుందో చెప్పండి. అలా ఇప్పుడు ఇక్కడ మా ఎంప్లాయీస్ ని కూడా ఇలానే కూర్చోబెట్టి వాళ్ళు చెప్తున్న రెస్పాన్స్ ని బట్టి మేము ఇది ఆడియో ప్రూఫ్ అండి. ఇక్కడ ఫీమేల్ వార్డులో ఉన్నాం. ఇప్పుడు సీనియర్ సిస్టర్ రసరంజన్ గారు చాలా కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు కదా, ఎట్లా ఉంది ఇంతకు ముందుకు ఇప్పటికీ, అసలు ఏంటి తేడా? ఎందుకు అడుగుతున్నామంటే కార్మిక కుటుంబాల నుంచి చాలా ఆరోపణలు వచ్చినాయి. బెల్లపల్లి హాస్పిటల్ తీసేస్తున్నారు, ఇక్కడ లేదు, మరి ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వైద్యం చేసుకోవాలనే క్రమంలో అసలు మళ్ళీ ఇక్కడ ఆసుపత్రి నిలబడింది. ప్రస్తుతం మీ ఎఫిట్స్ ఏమో మనకు మాట్లాడాలి. అసలు ఎట్లా ఉండేది లాస్ట్ ఇయర్ అంతకు ముందు, ఎందుకు బంద్ చేసే పరిస్థితి వచ్చేది, ఇప్పుడు ఎలా ఉంది? కోవిడ్ తర్వాత దీన్ని అంతగా మళ్ళీ పూర్వస్థితికి రాలేకపోయింది. అప్పుడు కోవిడ్ నుండి పేషెంట్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోయారు. మా దగ్గర స్పెషలిస్ట్ కూడా లేకుండా అయిపోయారు. కానీ ఒక 9 months 10 months బ్యాక్ సార్ సూపరింటెండెంట్ సార్ వచ్చిన తర్వాత తను ప్రతి ఏరియాలో ప్రతి కార్నర్ ఆఫ్ ద హాస్పిటల్ ఆయన శ్రద్ధ చూసి చేపెట్టి అసలు ఎందుకు మనము పేషెంట్స్ ఫ్రెండ్లీగా వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ కోసమే ఈ హాస్పిటల్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం మనం దీన్ని మళ్ళీ పునరుద్ధరిద్దామనే ఉద్దేశంతో సార్ ఫస్ట్ ఓపీ బేసిస్లో పేషెంట్స్ను పెంచడం జరిగింది. దాని తర్వాత అడ్మిషన్స్ చేసి అనవసరమైన రెఫరెన్స్ తీసేసి మనమే ఇక్కడ సాధ్యమైనంత వరకు మనమే ఇక్కడ ట్రీట్ చేద్దాం, వాళ్ళతో కానివి అప్పుడు బయటకు పంపిద్దాం అని చెప్పేసి సార్ ఇక్కడ మన దగ్గర అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము. ప్లస్ మళ్ళీ వీక్కి స్పెషలిస్ట్ని తెప్పించారు సార్. ఎవరెవరు వస్తున్నారు? ఫిజిషియన్ వస్తున్నారు, గైనకాలజిస్ట్ వస్తున్నారు, ఆర్థో సర్జన్ వస్తున్నారు, డెంటల్ వస్తున్నారు, స్కిన్ డాక్టర్ వస్తున్నారు, సైకాట్రిస్ట్ వస్తున్నారు. వీక్లీ స్పెషలిస్ట్ 2 times వస్తున్నారు. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఎవ్రీ థర్స్డే. ఈ రీతిగా స్పెషలిస్ట్లను పిలిపించడము, కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ల్యాబ్లో తెప్పించి ప్రతి ఇన్వెస్టిగేషన్ ఇక్కడే చేయించి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు ఫిజిషియన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ రాస్తారు, వాటిని కూడా అవసరమైన మేర మన దగ్గరే చేసి ఆ రీతిగా పేషెంట్స్కి నమ్మకం అనేది కలిగింది. ఫస్ట్ ఈ హాస్పిటల్కి వస్తే మాకు వైద్యం సరిగ్గా సమయానికి అందుబాటుగా ఉంటుంది అన్న ఆ నమ్మకం పేషెంట్స్లో ఏర్పడింది కాబట్టి పేషెంట్స్ రావడం స్టార్ట్ అయ్యారు. 5 లోపే ఉండేది, కానీ ఇప్పుడు మొన్న ఒక రోజు 40 వరకు కూడా వెళ్ళింది సెన్సస్. ఏ స్పెషలిస్ట్ లేకపోయినా మీరేమనుకుంటున్నారు అంటే ఇక్కడ చాలా లాంగ్ పీరియడ్ ఇక్కడ చేస్తున్నారు కదా, ఇక్కడ రిటైర్మెంట్ ముందు వరకు అంటే ఉండదు అనుకున్నారా? ఉండదు అని అనుకున్నాం ఒక దఫలో, కానీ ఇప్పుడు మాకు ఆ నమ్మకం ఏర్పడింది. ఇక్కడ ఇది కొనసాగుతుంది అని మేము ఆశిస్తున్నాము. పేషెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి సరైన వైద్యం సరైన సమయంలో అందుతుంది. అనవసరమైన రెఫరెన్స్ కూడా తీసేసారు. ప్లస్ కావలసినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా సార్ తెప్పించారు. ఓకే, బెడ్స్ పెయింట్స్ వేయడం కానీ, ఒక వీల్ చైర్ పాడైంది అనుకో, 2 wheel chairs పాడైనాయి అనుకో, దాని ఒక వీలు దీని ఒక వీల్ తీసి ఒక వీల్ చైర్ను మంచిగా చేసి దాన్ని వాడుకునేటట్లు చేయడం. అలా ప్రతి ఏరియా అంటే డోబీ కూడా మాకు పేషెంట్స్ని డే టు డే బెడ్షీట్స్ మార్చాల్సి ఉంది. డోబీలో వాషింగ్ మెషిన్ పాడైంది, దానికి ఎందుకు కొన్ని 2-3 years నుండి అది పనిచేయని మెషిన్ సార్ వచ్చి దాన్ని ఏంటి ప్రాబ్లం ఎక్కడుంది అని దాన్ని రెక్టిఫై చేసి అది ఇప్పుడు నడిచేటట్టు చేస్తున్నారు. ఇంత లైటింగ్ కూడా లేకుండింది. ఒక 1 or 2 lights మేము మా సెల్ ఫోన్తోని మేము ఆపరేట్ చేసుకొని లైట్ పెట్టుకొని ఐవి క్యాన్యులాస్ అంటే ఐవి పేషెంట్స్ అయితే అన్ని రకాలుగా ఈచ్ కార్నర్ ఆఫ్ ద హాస్పిటల్ సార్ టచ్ చేశారండి. మేము ఇది అది అని చెప్పలేము, అంటే మా దృష్టికి రానివి కూడా ఆయననే చూసి ఇది ఇలా ఉండాలమ్మా. ఈవెన్ ఇక్కడ అక్కడ ఒక చిన్న థర్మోకాల్ షీట్ అది డిస్ప్లేస్ అయింది కదా, నేను రేపు వచ్చే లోపల అది ఫిక్స్ అయి ఉండాలి అని చెప్పి. అంటే ఏది కూడా ఆయన వదలడు అన్నట్టు, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఏదైనా కానీ అన్నీ తన యొక్క అంటే బియాండ్ హిస్ లిమిట్స్, అంటే తన సొంత ఇల్లు లాగా తన సొంత హాస్పిటల్ లాగా తన ఇన్వాల్వ్ అయ్యి. ఒక సింగరేణి కార్మికురాలితో మాట్లాడదాం.
అమ్మ నమస్తే. నమస్తే అండి. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? గోలెటి జిఎం ఆఫీస్లో వర్క్ చేస్తాను. ఎట్లా ఉంది బెల్లంపల్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఎవరి కోసం వచ్చింది? మా బాబుకి బాగాలేదు, అందుకే తీసుకొచ్చాము. హై ఫీవర్తో తీసుకొచ్చాం కానీ ఇప్పుడు బాగుంది. మా నాన్నగారు కూడా బాగాలేదు, ఇద్దరిని అడ్మిట్ చేశాను. ఇప్పుడు నాన్నగారు రికవర్ అయ్యారు, బాబుని కూడా ఇప్పుడు బాగానే ఉంది, ట్రీట్మెంట్ ఓకే. ఎట్లా ఉందండి ట్రీట్మెంట్? అంటే ఇప్పుడు మీరు మీ బాబు అంటే చిల్డ్రన్ చూస్తున్నారు, అడల్ట్ చూస్తున్నారు కదా, ఇద్దరికి ఎలా ఉంది? ఇద్దరికి ఓకే సార్, నాన్న రికవర్ అయ్యారు, బాబుకి కూడా ఇప్పుడు ఓకే అయింది. 103 ఫీవర్ తోటి వచ్చాను, ఇప్పుడు సెట్ అయింది. హాస్పిటల్ సిబ్బంది కానీ డాక్టర్స్ ప్రతి ఒక్కరు ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరు చాలా బాగా చూసుకున్నారు. ఈలో అంటే ఆపరేషన్ థియేటర్లో బ్యాక్టీరియాను నిర్మించడానికి స్టెరైల్ చేసే ఒక మిషనరీ దగ్గర ఉన్నాం మనం. అసలు ఇది ఓటీ ఇన్ఛార్జ్ శ్రీధర్ గారు, దాసరి రాజశ్రీధర్ అంటే ఎవరికి అర్థం కాకపోవచ్చు, డిఆర్ శ్రీధర్ అంటే మళ్ళీ డాక్టర్ అనుకుంటాడని చెప్పేసి శ్రీధర్, ఓన్లీ శ్రీధర్ అని చెప్పుకుంటున్నాడు. చెప్పండి అన్న, అసలు ఏంటి ఈ మిషనరీ స్పెషాలిటీ ఏంది? సార్ వచ్చిన తర్వాత ఏమైనా కొత్తగా ఏమైనా జరిగినాయి మార్పులు? అసలు యాక్చువల్ అంతకుముందు గత 1986 నుంచి ఏరియా హాస్పిటల్, నేను అప్పుడు అపాయింట్మెంట్ అయినా 87లో, అప్పటి నుంచి ఈ హాస్పిటల్ని యథావిధిగా చాలామంది సూపరింటెండెంట్లు వస్తున్నారు. అప్పుడు మెడికల్ సూపరింటెండెంట్ ఉండేది, ఈరోజు డివిసి, అంతకుముందు ఏసీఎం కూడా వారు కూడా ఉండే. అప్పుడు ఉన్నప్పుడు కొద్దిగా ఏదో అంటే మెరుగులు దిద్దిన టైప్లో అప్పుడు జరగడం జరిగింది. ఇప్పుడు ఏంటిదంటే సార్ కంటే ముందు ఆల్రెడీగా ఇవి అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టినప్పుడు కొత్తగూడెం నుంచి ఇక్కడ వరకు కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. దానినే స్టెరైల్ అంటే ఇది ఆటోక్లేవ్ మిషన్. ఇది దాదాపు కేవీ 15 lakhs వరకు ఉంటుంది. ఒకటి 15 lakhs to 17 lakhs ఒకటి. అలాంటి 2 మిషన్స్ మన ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లికి ఇవ్వడం జరిగింది. అప్పుడున్న గైనకాలజిస్ట్ ఉండే, అప్పుడున్నప్పుడు ఇది ఆటోక్లేవ్ చేయాలి అంటే ఒక 1 hour చేయాలి అంటే దాన్ని దాదాపు 1 hour ఉంటుంది. ఆటోక్లేవ్ చేసేటప్పుడు ఒక 1 hour దాన్ని బేసిక్గా చేయాలి అంటే జీరో బ్యాక్, దాన్ని ఈ క్లాత్ కానీ ప్యాడ్స్ కానీ గాజ్ కానీ ఇలాంటివన్నీ పెడతారు లోపల. ఆపరేషన్కి కట్ చేసిన తర్వాత లోపల ఉన్న బిడ్డని తీసేటప్పుడు కూడా ఈ దీంట్లో ఉన్న పరికరాలు ఆటోక్లేవ్ చేసిన తర్వాతనే దాన్ని స్టెరైల్ మాత్రమే వాడతాం. చేతులు అలాంటివి ఏవి కాకుండా గ్లవ్ అవి మాత్రమే ముట్టుకొని చేస్తూ ఉంటాం. అలాంటిది ఇవి సార్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఒక మిషన్ మొత్తానికి ఖరాబ్ అయిపోయింది. ఆ మిషన్ ఖరాబ్ అయితే within hours లోపల వాళ్ళకున్న ఎవరు ఏ కంపెనీ నుంచి వచ్చింది, మెడికేప్ కంపెనీ నుంచి వాళ్ళు హైదరాబాద్లో ఉంటే within 24 hours లోపల దాన్ని తెప్పించుకోవడం జరిగింది. అది మన డాక్టర్ గారు మధు సారే, డివైసీఎంఎస్ సార్ గారికి నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవాలి. ఎందుకంటే మా హాస్పిటల్లో మొత్తం సిబ్బంది కూడా ఈరోజు సార్కి మర్యాద ఇస్తారు. ఆ సార్ గౌరవం కూడా అందరు ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే తిట్టేటప్పుడు తిడతారు, ఆయనకి ఏది కావాలన్నా ఏం చేయాలన్నా కానీ చేయగలుగుతారు ఆయన. ఆ ఒక సత్తా స్పెషలిస్ట్ చెస్ట్ పేషెంట్ ఇక్కడ హాస్పిటల్ చేసినప్పటి నుంచి సార్కు ఉంది. తర్వాత సార్ ఇంకా 2-3 మిషన్స్ తీసుకొచ్చి అది చూపెడతాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఎవరు చేయని మాత్రం సార్ చేశారు, ఇది మాత్రం నేను చెప్పాలి. ఇప్పుడు మనం మెయిన్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాము. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఆసుపత్రి ప్రారంభించిన తర్వాత ఈ థియేటర్కు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే చాలా చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్ అయినాయి, ఇక్కడ పెద్ద సర్జరీస్ అయినాయి. బెల్లంపల్లి ప్రాంతంలో ఆనాడున్న శాంతి భద్రతల సమస్య నేపథ్యంలో పెద్ద పెద్ద నాయకులు ఒక దశలో 1990sలో ఉన్న ఎస్ఐ గారు, అంటే అప్పుడు దుర్గారావు అని ఒక ఎస్ఐ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో గాయపడ్డప్పుడు కూడా హెలికాప్టర్లో ఇదే హాస్పిటల్కి ఇదే థియేటర్కి తీసుకొచ్చారు. అప్పుడు ఆ తర్వాత ఏమైంది అంటే కాలక్రమేణా కార్మికులు తగ్గడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒకలాంటి హాస్పిటలే తీసేస్తారు అనే పేరు పడింది. ఈ క్రమం నుంచి మళ్ళీ ఈ సీఎం గారు వచ్చిన తర్వాత ఆసుపత్రి అంతా మెరుగుపడ్డది అంటున్నారు. కాబట్టి మనం ఈ స్టోరీ తీసుకుంటున్నాం. మనకు ఓటీ ఇన్ఛార్జ్ శ్రీధర్ గారు, కొత్త ఎక్విప్మెంట్ కూడా ఉంది ఇక్కడ. అసలు దాని గురించి ఏమంటారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఎక్విప్మెంట్ స్పెషాలిటీ ఏంటి, అసలు ఏం జరిగింది అసలు ఈ థియేటర్కి సంబంధించి చెప్పండి ఫస్ట్. స్టార్టింగ్ అసలు యాక్చువల్ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో ఈ ఆపరేషన్ థియేటర్ 1986లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు దాదాపు కొన్ని లక్షల మందిని ఈరోజు ఇక్కడ, అంటే ఈ థియేటర్ వేరు ఆ థియేటర్, అంటే ఏ థియేటర్ ఒకటి, బి థియేటర్ ఒకటి, మైనారిటీ ఒకటి, 3 ఆపరేషన్ థియేటర్లు ఈ ఏరియా హాస్పిటల్లో ఉన్నాయండి. దీంట్లో సంబంధించింది ఏంటంటే ఆ రోజు ఫైర్ అయిన తర్వాత ఇక్కడ ఈ టేబుల్ మీదనే, అంటే ఈ టేబుల్ అప్పుడు లేదు, అప్పుడు ఉన్న టేబుల్ పాత టేబుల్లో ఇక్కడే ఆపరేషన్ చేసి ఆయన బుల్లెట్ తీయడం జరిగింది ఆ సార్కి. అయితే అప్పుడున్న సార్ ఏంటంటే జనరల్ సర్జన్, ఆర్థో సర్జన్, అక్కడ చాలా మన దగ్గర ఇద్దరు జనరల్ సర్జన్, ఇద్దరు ఆర్థో సర్జన్ ఉండేవాళ్ళు. అప్పుడున్నప్పుడు ఎటువంటి హాస్పిటల్ నడిచిందో మళ్ళీ ఈ దశలో అంటే కోవిడ్ తర్వాత అలాంటి ఆపరేషన్స్ జరిగినాయి. మన గైనిక్ మేడమే ఉండే కాబట్టి గైనిక్ కేసెస్ దాదాపు ఒక 43 కేసెస్ అయినాయి. ఆ మేడం మళ్ళీ అబ్స్కానర్ తోటి ఇప్పుడు హాస్పిటల్లో గైనిక్ లేకుండా అయిపోయిందండి. తర్వాత ఈ
అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే మాన్యువల్గా ఒక డ్రాగర్ మిషన్ ఉండే, ఇలాంటి పరికరమే ఇంకోటి ఉండే. అది సెకండ్ హ్యాండ్ అంటే ఫస్ట్ వచ్చింది ఎప్పుడు అంటే భూపాలపల్లికి అది ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు భూపాలపల్లికి ఇచ్చారు, అక్కడి నుంచి అది ఇచ్చేది అప్పుడు మాకు. అప్పుడు కూడా సెకండ్ హ్యాండ్గా ఇచ్చారు, ఫస్ట్ హ్యాండ్ ఏమి ఇవ్వలే. అంతకుముందు ఏంటంటే ఇక్కడ ఉన్న బాయిడ్స్ ఆపరేటర్ ఏ విధంగా ఉండేదంటే ఓన్లీ సిలిండర్స్ ఉండి, అది కూడా మీకు చూపెడతారు, అది సిలిండర్స్ ఓన్లీ సిలిండర్స్ ఉండి మాన్యువల్ మాత్రమే తింపేది ఉండేది. తర్వాత డ్రాగర్ అనేది ఈ అంటే వచ్చే తరుణంలో ఎలాంటి మిషన్స్ వచ్చినాయి అనేది దాన్ని మనకి అంతకుముందు ఉన్న దాంట్లో మానిటర్స్ పనిచేయకపోయేది, దాన్ని కూడా మాన్యువల్గానే మేము చేసుకున్నాం. అలాంటి కేసెస్ దాదాపు రవి సార్ ఉన్నప్పుడు, గైనకాలజిస్ట్ రవి సార్ ఉన్నప్పటి నుంచి ఆ సార్ చేసాం. తర్వాత అవి పనికి రాలే, అంటే లోపల ఎలగలిపోయిన తర్వాత ఇదేది మన తుప్పు పట్టిపోయింది. తర్వాత దాన్ని వాడుకోవడం మళ్ళీ మాన్యువల్గానే వాడుకున్నాం. తర్వాత సార్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే అసలు యాక్చువల్ మనం చేసే అనస్థిషియా సార్ అప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ కింద అనస్థిషియా సార్ ఉండే. ఆ సార్ ఏమన్నారంటే, సార్ ఇది చాలా కష్టమైంది సార్ అంటే, అయితే గ్రేట్. మా సార్ ఏమన్నారంటే, లేదు గోదరికల్లో ఉన్నాయి, నేను ఆల్రెడీ సార్తో మాట్లాడతా అని చెప్పేసి ఎవ్రీ టైం దాదాపు గంటకి సార్ని అసలు యాక్చువల్ మేము వదిలిపెట్టలేదు, సార్ కూడా వదిలిపెట్టలేదు పాపం వాళ్ళని. ఏమన్నారంటే అక్కడ నుంచి హైదరాబాద్ గోదరికల్ నుంచి అర్జెంట్గా షిఫ్ట్ చేశారు ఇదే అంబులెన్స్లో. ఇది దీన్ని వెంటనే దాదాపు ఒక 2 days లోపల మాకు వచ్చిందండి. ఏంటంటే దీనికి పేషెంట్ బెడ్ మీద అంటే సర్జరీ చేసేటప్పుడు దీనివల్ల ఏం ఉపయోగం? అయితే దీనికి ఏంటంటే ఆక్సిజన్ నైట్రో ఆక్సైడ్ మత్తు వచ్చినప్పుడు ఏ విధంగా ఎంత మత్తు ఉంటుంది, పేషెంట్కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒకటి. రెండోది, ఒక పేషెంట్ ఒకవేళ కోమలకు వెళ్ళిపోయినా కానీ అంటే కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మా ఇక్కడ ఉన్న వెంటిలేటర్ ద్వారా ఉంటుంది, ఇది కూడా వెంటిలేటర్ కూడా పనిచేస్తుంది. వెంటనే పేషెంట్కి ఆ విధంగా చేయడానికి ఈ మానిటరింగ్ అన్ని చేస్తూ ఉంటుంది. ఈ చేసేది ఒక అనస్థిషియా సారే చేస్తారు, ఇది మొత్తం డాక్టర్ చేస్తారు. వారి పర్యవేక్షణలో ఇది మొత్తం టోటల్ మిషన్ ఏంటంటే 100% ఒకటి. రెండోది, అంతకుముందు సెంట్రల్ ఆక్సిజన్ లేకుండేది. సెంట్రల్ ఆక్సిజన్ లేకుండా ఇక్కడ ఒక ఆక్సిజన్ పెట్టేసుకొని ఇది సెంట్రల్ ఆక్సిజన్. ఇప్పుడు ఇది సెంట్రల్ ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే మాకు ఇది చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఎంత సీరియస్ పొజిషన్ లో ఉన్నా కూడా మనిషిని కాపాడడానికి మేము దీన్ని ఉపయోగపడుతుందండి. ఇది సారు మూలంగా వచ్చింది, ఇలాంటి 2 వచ్చినాయి. ఒకటి ఇది, రెండోది చిన్న మానిటర్ అంటే ఇలాంటి కాకుండా ఇంకా వేరే దాంట్లో చేయడానికి ఇంకోటి ఇచ్చారు. అది ఈ బి థియేటర్లో పెట్టాం, ఇది ఏ థియేటర్లో ఇది ఉందండి. అంటే ఇప్పటి వరకు మనం బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ మొత్తం చూసినాము. ఒక 1.5 year బ్యాక్ ఇదే ఏరియా హాస్పిటల్ని డిస్పెన్సర్ చేయబోతున్నారు, లేకపోతే దీని ప్రభావాన్ని లేకపోతే సింగరేణిలో ఉన్న ఈ పెద్ద సంఖ్యను కుదించి చిన్నగా చేయబోతున్నారనే ఒక అపవాద నేపథ్యంలో బెల్లంపల్లిలో కార్మిక సంఘాలు కావచ్చు, అఖిలపక్షం కావచ్చు ఆందోళన చేసినాయి. బెల్లంపల్లి నుంచి ఏరియా హాస్పిటల్ పోకూడదు, బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ ఉండాలి, సింగరేణి ఏరియా హాస్పిటల్ చాలా పెద్దది. అప్పుడు 86లో ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అన్న ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా పురుడు పోసుకొని ప్రారంభమైన ఈ హాస్పిటల్కు చాలా పెద్ద చరిత్ర ఉంది బెల్లంపల్లి. అయితే పోతుంది అనుకున్న క్రమం నుండి అసలు ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరందరూ చూస్తున్నారు. దీనికి అందరికి ఒకే కారణం చెప్తున్నారు, స్టాఫ్ కావచ్చు, లీడర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పుడు ఇందులో చాలా కాలం నుంచి పనిచేస్తున్న టెక్నీషియన్స్ కావచ్చు. కేవలం చెప్తున్నది ఒకే ఒక్క పేరు, డాక్టర్ మధుకుమార్ గారు, డిప్యూటీ CMO గారు. అసలు ఈ బెల్లంపల్లికి వచ్చిన తర్వాత వారు చేసింది ఏంది? అంతకుముందు మనకు రామకృష్ణాపూర్లో బెల్లంపల్లిలో పనిచేస్తారు. వారిని అడిగి అసలు ఆసుపత్రి నిలపడానికి వాళ్ళకి ఎవరు సహకరించారు, ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బెల్లంపల్లి హాస్పిటల్ ఎలా ఉంది? ఫైన్, బాగున్నాం. కానీ చాలా సంతోషంగా ఉంది సార్. హాస్పిటల్ ఇప్పుడు అంతా తిరిగినాము, అంటే కోవిడ్ అప్పుడు కూడా హాస్పిటల్ చూసినాం ఇక్కడ. అంతకుముందు హాస్పిటల్ నిజంగానే అనిపించింది మాకు కూడా. బెల్లంపల్లి హాస్పిటల్కి వెళ్తే చిన్నపాటి జంగల్లోకి వెళ్ళినట్టే ఉండేది తప్ప అసలు లేకుండే. అసలు ఏంటంటే మీరు వచ్చేటప్పటికి ఎలా ఉంది అసలు హాస్పిటల్ ఇక్కడ? అంటే ఇక్కడ ఒక అఖిలపక్ష టీం ఏర్పడి ధర్నాలు చేయటం, ఇలాంటి సందర్భాల్లో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మేనేజ్మెంట్ నన్ను పోస్ట్ చేయడం జరిగింది బాధ్యతలు అప్పగించి. సో నేను ఫస్ట్ బాధ్యతలు అప్పగించినప్పుడు ఇది అంతా మీరు చెప్పినట్టుగానే బుషెస్ ఉంటూ లైటింగ్ సరిగ్గా లేకుండా స్టాఫ్ కూడా కొంచెం భద్రత లేని వాతావరణం కనిపించింది. సో డెఫినెట్గా నేను అనుకున్నా, నాకు మేనేజ్మెంట్ అప్పగించే బాధ్యతను సక్రమంగా చేయాలని అనుకున్నాను. ప్లస్ రొటీన్గానే యాజ్ ఏ డాక్టర్ నా బాధ్యత పేషెంట్ కేర్. సో అందులో భాగంగా ఫస్ట్ ఇక్కడ మొత్తం బుషెస్ క్లియర్ చేయటం, లైటింగ్ ఇంప్రూవ్ చేయటం, కొత్తగా డాక్టర్లను తెప్పించటం, తర్వాత స్టాఫ్ని ఇంప్రూవ్ చేయటం. ఇప్పుడు SNS అయితే ఫస్ట్ 6 ఉండిన్నారు,
మేనేజ్మెంట్ సహకారంతో 17 మంది ఎస్ఎన్ఎస్లను తీసుకోవడం జరిగింది. అట్లే ఆయాలను ఇంక్రీజ్ చేశాము. ఒక మేల్ స్టాఫ్ నర్స్ తెప్పించాము. ఒక 4 డాక్టర్ని తెప్పించాము. ఇందులో తర్వాత డెప్యుటేషన్ డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ వారానికి 2 సార్లు, అంటే ఫిజిషియన్ మనకు వారానికి 2 సార్లు అవైలబిలిటీ ఉన్నారు. అట్లాగే గైనకాలజిస్టు, డర్మటాలజిస్టు, సైకాట్రిస్టు, ఆర్థో సర్జన్ సేవలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డాక్టర్ కిరణ్ రాజ్ మన సిఎంఓ గారు పాత్ర చాలా ఉంది. ఆయన నేను ఏమడిగినా వెంటనే చేశారు. డెప్యుటేషన్ డాక్టర్స్ స్పెషలిస్ట్ కావాలనగానే ఆయన సహకారం అందించడం జరిగింది. అట్లే జిఎం శ్రీనివాస్ గారు ప్లస్ ఇప్పుడున్న జిఎం విజయభాస్కర్ రెడ్డి గారు వెంటనే సార్ ఇది కావాలి ఈ హాస్పిటల్ కంటే వెంటనే చేయటం జరిగింది. అట్లాగే ఇక్కడ ఈవెన్ పరికరాలు కూడా చాలా లేకుండిన్నాయి. సెంట్రిఫ్యూజ్ ఇట్లాంటి మిషన్లు లేక ల్యాబ్ లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్స్ లేవన్నారు సార్. అంటే మీరు వచ్చిన తర్వాతనే చేయడానికి గల కారణం అంతకుముందు వారు చేయకపోవడానికి ఏమన్నా స్పెషలైజేషన్ ఉందా సార్? అలా ఏం లేదు. నేను వచ్చిన తర్వాత అందరు కూడా మీరు కూడా డ్యూటీ చేసి వెళ్తారు, ఇంకో కాడ కాకపోతే ఇంకోటి వెళ్తారు కదా. ఎందుకు మీ హయాంలోనే దీన్ని ఎందుకు చేయాలనుకున్నారు? అంటే మీరేమన్నా అంటే ఇబ్బంది పడ్డారా ఇక్కడ ఏమన్నా? అట్లా ఏం కాదు. పేషెంట్ కేర్ నేను ఫస్టే స్టార్టింగ్లోనే ఏం చెప్పాను, డాక్టర్గా పేషెంట్ కేర్ 100% ఇవ్వాలి. నేను కూడా ఒక పల్మనాలజిస్ట్, చెస్ట్ స్పెషలిస్ట్. సో మేము అసలు సింగరేణిలో మెజారిటీ డాక్టర్స్ జాయిన్ అయ్యేదే బయట ప్రైవేట్ సర్వీసెస్ కాదనుకొని సేవా దృక్పథం ఉన్న వాళ్ళమే వస్తాం. సో ఖచ్చితంగా నా వల్ల అయినది నేను చేయాలనుకున్నాను. దాంట్లో భాగంగానే ఇక్కడికి ఆ సెంట్రిఫ్యూజ్ మిషన్లు డాక్టర్ కిరణ్ రాజ్ గారు అడగంగానే కొత్తది పంపించారు. 2 ఇక్కడ రిపేర్ చేయించుకోగలిగాము. ఖచ్చితంగా ఇప్పుడు 100% టెస్టులు కూడా అవుతున్నాయి. అలా నేను చేయగలిగాం. ప్లస్ ఇక్కడ స్టాఫ్ కూడా అద్భుతమైన స్టాఫ్, కానీ వాళ్ళని వినియోగించుకోవడం మీరు ఇక్కడికి వచ్చేసరికి హాస్పిటల్లో స్టాఫ్ సంగతి పక్కకు పెట్టి లీడర్లకి ప్రముఖులకి పెద్ద అడ్డాగా మారిపోయింది అని దీన్ని ఎట్లా సెట్ చేసింది సార్ మీరు? అంటే నేను రాగానే ఫస్ట్ ఐ హ్యావ్ కెప్ట్ ప్రెస్ మీట్, తర్వాత యూనియన్లతో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళని అడిగాను మీకేం కావాలి, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ హాస్పిటల్. డెఫినెట్గా ఐ నో వాళ్ళ ఆన్సర్ ఏముంటుంది, పేషెంట్ కేర్. మరి పేషెంట్ కేర్ కావాలి అంటే ఇక్కడ డిసిప్లిన్ పెరగాలి. అట్ ద సేమ్ టైం పేషెంట్లకు ఒక నమ్మకం రావాలి. ఇక్కడ ఈ హాస్పిటల్కి వెళ్తే నేను బాగా ఇంటికి వెళ్తాను అనే నమ్మకం రావాలి. ఈ రెండింటి కోసం నేను కృషి చేశాను. అందులో భాగంగా యూనియన్ లీడర్లు కోఆపరేట్ చేశారు, ప్రెస్ అండ్ మీడియా కూడా కోఆపరేట్ చేశారు. ప్లస్ ఇంకొకటి, మనము ఇక్కడ డెఫినెట్గా ఈ హాస్పిటల్ బాగుపడాలి అని కొందరు ఉన్నారు, వాళ్ళు మరుగున పడి ఉన్నారు. వాళ్ళని సహకారం తీసుకోవడం జరిగింది. లైక్ శ్రీధర్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ ప్లస్ కమిటెడ్ పర్సన్. ఇక్కడ ఆ శ్రీధర్ కావచ్చు, ఇట్లా మిగతా స్టాఫ్ శ్రీధర్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసింది మీ పేరు చెప్పి ఇదంతా అనగానే. అసలు సార్ ఈక్విప్మెంట్ ఓటీలో కానీ ఇంకోటి కానీ బ్యాక్టీరియా రిమూవల్ కానీ ఇవన్నీ కూడా మీ కృషి చాలా కనిపించింది. మేము అనేది ఏంటంటే ఇప్పుడు క్యాజువాలిటీలో కావచ్చు, మేల్ వార్డ్స్లలో కావచ్చు ఫుల్లీ పేషెంట్స్ ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు మేము చూసిన సందర్భంలో 1-2 పేషెంట్లు మాత్రమే ఉండే. ఎలా నమ్మకం కలిగించగలరు? ఇప్పుడు హైయెస్ట్ 43 మంది పేషెంట్లు. సో రియల్గా మేము ఇక్కడ ఇంతకుముందు బయటకు పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకునే వాళ్ళంతా మన హాస్పిటల్ మీద నమ్మకం ఏర్పడి ఇక్కడికి వచ్చి వాళ్ళు మనీ అండ్ టైం సేవ్ చేసుకోవడం రియల్గా నాకు మంచిగా అనిపిస్తుందండి. బెల్లంపల్లి సింగరేణి హాస్పిటల్ అంటే సింగరేణి వాళ్ళు కానీ గోలేట్ నుంచి ఖైరికోట నుంచి ఇక్కడికి రావాలి. ఇది కేవలం ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా అయిపోయింది, లేదా చిన్న డిస్పెన్సరీ లాగా అయిపోయింది. రాగానే చూసి రిఫర్ చేస్తారనే స్థాయి నుంచి ఇక్కడ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అందించగలుగుతున్నారు. ఇది చాలా అభినందనలు సార్, మీకు ఇలాగే ఉండాలి. అది ఇంకోటి సార్, యాక్చువల్లీ మెడికల్ సూపరింటెండెంట్ ఒక హాస్పిటల్ అంటే ట్రాన్స్ఫర్ అయ్యేది ఎవరికి తెలియదు, పోతారు వస్తుంటారు డ్యూటీలో. ఇవాళ ఇక్కడ లీడర్లు, స్టాఫ్, మన యువ కార్మికులు మాట్లాడినప్పుడు తెలిసింది మీరు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారనే బాధ వల్ల కనిపించింది. ఏనా మీకు అంత అనుబంధం? అంటే ఈ 11 నెలల్లో అందరితో మమేకమై
వాళ్ళ సర్వీసెస్ కూడా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ సూచనలు వాళ్ళకేం కావాలి, ఈ ఈ హాస్పిటల్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని కలిసి పనిచేసాం కాబట్టి కొంత అనుబంధం ఏర్పడ్డది. తర్వాత వాళ్ళల్లో కూడా గతంలో ఇందాక అనుకున్నాం కదా ధర్నాలు సకల అఖిల పక్షం ఏర్పడి ఇదంతా. సో వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు 2-4 పేషెంట్ల నుంచి 43 అయ్యే వరకు వాళ్ళకంతా ఒక భద్రతా భావం ఏర్పడ్డది. సో ఆ భద్రతా భావం ఏర్పడ్డందుకు హర్షంగా వాళ్ళు కొంచెం ఇది గుర్తించడం జరిగింది. దాని గురించి వరి అవ్వడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఇది సీఎంఓ గారు డైనమిక్, దిస్ హాస్పిటల్ విల్ కంటిన్యూ. మీ దగ్గర డాటా కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు మొత్తం బుషెస్ ఉండేది, అంటే వర్క్మెన్ కూడా లేరు అప్పుడు, అంటే ఎట్లా దాన్ని అధిగమించారు? అంటే మన ఇందాక చెప్పినట్టుగా గతంలో ఇలా ఉండింది, ఇది ఇప్పుడు ఇలా ఉంది. ఇది గార్డెన్, ఇది మన ఎంట్రన్స్ లో. ఈ క్యాజువాలిటీ పక్కన వీళ్ళందరూ గోలేట్ నుండి జిఎం గారి సహకారంతో, హాస్పిటల్ స్టాఫ్ కాదు, సివిక్ కాంట్రాక్ట్ వాళ్ళని. ఇప్పుడు సింగరేణి కార్మికులకు, కార్మిక కుటుంబాలకు సేవలు అందిస్తారు సార్. ఓన్లీ బెల్లంపల్లి కాకుండా ఇప్పుడు చుట్టుపక్కల నుంచి కూడా కొంతమంది కనిపించారు, పక్క గ్రామాల నుంచి కూడా వచ్చినట్టు. మోటివేషన్ ఎలా చేస్తున్నారు అంటే ఇక్కడ స్టాఫ్ వీళ్ళంతా ఎలా ఉంది? అంటే ఇక్కడ స్టాఫ్ సహకారం బాగుంది. ఇప్పుడు అందరికీ ఒక బాధలో ఉన్నారు, అరే మన హాస్పిటల్ ఇలా అయింది, సో ఇది బాగుంటే మనం బాగుంటాం, కార్మికులు బాగుంటే సంస్థ బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళలో అందరిలో డెవలప్ అయింది. దానివల్ల ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి కవరింగ్ ఏరియా ఏంటంటే సోమగూడెం ఆర్కేపీకి దూరం అవుతుంది, శాంతికని ఆర్కేపీకి దూరం అవుతుంది. సో చాలామంది బెల్లంపల్లి టౌన్ డెవలప్డ్ టౌన్ కాబట్టి ఇతర ఏరియాల్లో చేసే కార్మికులు కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఇది దాదాపు ఇంకా మీరు అడిగిన ప్రశ్నకు దీన్ని ఎట్లా కవర్ చేయగలగామంటే ప్రెస్ ద్వారాను, ప్లస్ ఇంకొకటి కార్మికులు కొందరు బాగైన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ తద్వారా ఒకరికొకరు చెప్పుకొని, ప్లస్ మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి అది కూడా గమనించి వస్తున్నారు. నమ్మకం ఏర్పడే ఒకరికి ద్వారా ఒకరికి నమ్మకం ఏర్పడే వస్తున్నారు. ఇందులో ప్రెస్ పాత్ర కూడా బాగుంది. మేము కూడా చాలా అంటే గుర్తించినాం, అందుకే మీకు అభినందనలు. దీనికో చివరిగా సార్, మీరు ఇక్కడి నుంచి రిలీవ్ అవుతున్నారు, రామకృష్ణ హాస్పిటల్కి వెళ్తున్నారు. మాకు తెలిసి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, మరి అదేమన్నా మీరు దృష్టిలో పెట్టుకున్నారా? రామకృష్ణ హాస్పిటల్ ఏం చేయబోతున్నారు? తప్పకుండా నేను ఏదైనా ఛార్జ్ తీసుకో ముందు, ఇక్కడికి వచ్చే ముందు కూడా దీని మీద కులంకషంగా ఏంటి ఈ హాస్పిటల్ ఏంది, ఇది ఎందుకు ఇలా అయింది అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే, ప్లస్ ఎంక్వైరీ చేసినాక నేను అన్నీ నమ్మను, మళ్ళీ నేను చూస్తాను, దాన్ని అబ్జర్వేషన్ చేసే అది వాస్తవమా లేదా కూడా చూస్తాను. అట్లాగే ఇప్పుడు వెళ్ళే హాస్పిటల్లో కూడా అందరి సహకారం తీసుకుంటూ ఫస్ట్ అబ్జర్వేషన్లో ఉంటాను. అబ్జర్వే చేసి ఎక్కడెక్కడ లేకునే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎవరు ఇచ్చినా ఐ విల్ టేక్, దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని ఖచ్చితంగా బాగు చేయాలన్నదే నా ఉద్దేశం. ఖచ్చితంగా రైట్. హాస్పిటల్కి సంబంధించి సార్, అంటే మీరు వచ్చేటప్పటికి ఎక్విప్మెంట్ విషయంలో బాగా లోతుపాట్లు ఉన్నాయి, అంటే బాగా తక్కువ ఉంది ఎక్విప్మెంట్. కార్మికులకు ఎమర్జెన్సీ వస్తే కూడా కొన్ని అందని పరిస్థితులు ఉన్నాయి. అంటే మీకు అంత ఫండ్స్ కానీ అవి కానీ ఎవరు కోఆపరేట్ చేయరు సార్ సింగరేణిలో? ఇప్పుడు మన సీఎంఓ కిరణ్ రాజ్ గారు ఆయన ఛార్జ్ తీసుకున్న వెంటనే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి మనకు దాదాపు ఒక 20-30 ఎక్విప్మెంట్ వచ్చాయి. లైక్ ఇదివరకు మాట్లాడినట్టుగా సెంట్రిఫ్యూజ్ మిషన్లు 2 ఇక్కడ రిపేర్ చేయించుకున్నాం, ఒకటి కొత్తది వచ్చింది. తర్వాత క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ కృత్రిమ శ్వాస కోసం సిప్యాప్ మిషన్స్ 2, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు 2, తర్వాత ఈసీజీ మానిటర్లు. నెక్స్ట్ ఆఫ్థమాలజిస్ట్ వచ్చారు అనగానే వెంటనే విత్ ఇన్ ఏ వీక్ ఒక కెరోటోమీటర్, స్ప్లిట్ ల్యాంపు ఇలాంటివి. అలాగే వాషింగ్ మిషన్ మనము అంత గతంలో ప్రాబ్లం ఉన్నది కూడా రిపేర్ చేయించుకోవడం జరిగింది. ఇక పిఎంఈ సెంటర్కి వస్తే ఆడియోమెట్రీ,
స్పైరోమెట్రీ ఇప్పుడు గతంలో ఒకటి ఉన్నది, ఇప్పుడు 3 ఉన్నాయి. ఆడియోమెట్రీ 2 ఉన్నాయి. అలాగే ప్రతి ఫ్రిడ్జ్లు, రెఫ్రిజిరేటర్లు కావచ్చు, అంటే మందులు స్టోర్ చేయడానికి ఒక 4 రెఫ్రిజిరేటర్లు తెప్పించుకోవడం జరిగింది. అట్లా ప్రతిదీ మన సీఎంఓ గారి సహకారం, అట్లే జిఎం గారి సహకారంతో ఎస్పెషలీ ఇక్కడ సివిల్ రిపేర్స్ చాలా ఉండింది, ఎలక్ట్రికల్ ఫ్లక్చుయేషన్స్ ఉండినాయి. మన జిఎం గారు బాగా సహకరించి మందమరి జిఎం అండ్ గోలేటి జిఎం సహకారంతో టోటల్ ఎలక్ట్రిఫికేషన్ అంతా ఫ్లక్చుయేషన్స్ పోవాలని మెయిన్ కేబుల్ దగ్గర నుండి జంపర్స్, తర్వాత స్విచ్ అంటే ఈ ఫేజ్లు మార్చేది ఉంటుంది, phase 1 phase 7 మార్చేది, ఆ స్విచ్ దగ్గర నుండి ప్రతిదీ కొత్తది వేయడం జరిగింది. సో ఫ్లక్చుయేషన్స్కు మనము గీతం పాడడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కోసం దాదాపు 13 నుంచి 14 లక్షలు శాంక్షన్ అయింది. సో ప్రతి పాత స్విచ్ బోర్డ్స్, పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్చి కొత్తగా ఎంసీబీలు, సేఫ్టీ మెకానిజమ్స్తో బోర్డులు మార్చడం జరిగింది. అట్లాగే సివిల్ వర్క్స్ కోసం డిఫరెంట్ స్టేజ్ల్లో, ఒక స్టేజ్లో 65 లక్షలు, ఒక రోజు 13 లక్షలు, అంతా మొత్తం కలిపి దాదాపు జిఎం అండ్ మేనేజ్మెంట్ సహకారంతో ఒక ₹1 కోటి, ఈ ఎలక్ట్రికల్ సివిల్ అంతా కలిపి ఈ ₹1 కోటి దాకా శాంక్షన్ చేయడం అయింది. దేనికోసం అంటే ఇప్పుడు కార్పొరేట్ లుక్ వచ్చేటట్టుగా పేషెంట్లకు ఓపీస్ అంతా టైల్స్ వేయబడుతుంది కింద, ప్లస్ వాల్స్కు, ప్లస్ డోర్స్, విండోస్, గ్లాస్ డోర్స్ మార్చబడ్డది. అట్లాగే మనం ఫిజియోథెరపీ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఫిజియోథెరపీకి కూడా రినోవేషన్ యాక్టివిటీ నడుస్తుంది. సో గతంలో ఫిజియోథెరపీ లేదు, ఇప్పుడు ఫిజియోథెరపీని ఓపెన్ చేస్తున్నాము. అట్లాగే డాక్టర్స్ ఇక్కడ ఉండే విధంగా ట్రాన్సిట్ అకామిడేషన్ మన జిఎం బెల్లంపల్లి, జిఎం మందమారి గారితో మాట్లాడి ఒక 2 క్వార్టర్స్ ట్రాన్సిట్ అకామిడేషన్ కూడా శాంక్షన్ చేయబడ్డది. ఇలాగా మన మేనేజ్మెంట్ సహకారం చాలా ఉంది. బెల్లంపల్లి ఆసుపత్రిలో, సీనియర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్కి సంబంధించి కార్మికుల కుటుంబాలకు మీరేం కాల్ చేస్తారు సార్? ఖచ్చితంగా ఇక్కడ మెరుగైన వైద్యం ఉంది. మనము పొరుగుంటి పుల్లకూర రుచిలాగా కాకుండా సింగరేణిలో ఉన్న మందులు కానీ, సింగరేణిలో ఉన్న డాక్టర్లు కానీ ఖచ్చితంగా నైపుణ్యం గల వైద్యులు. మనం నమ్మకం అంటే వైద్యంలో 50% ట్రీట్మెంట్ ఉంటుంది, 50% నమ్మకంతో బాగవుతుంది. సో నేను అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన దగ్గర కమిటెడ్ డాక్టర్స్ ఉన్నారు, కమిటెడ్ వైద్యులు ఉన్నారు, మెడిసిన్స్ ఉన్నాయి, కమిటెడ్ స్టాఫ్ ఉన్నారు. ఒకటే మనం చూసే దృష్టి పాజిటివ్ దృక్పథంతో వస్తే ఖచ్చితంగా మెరుగైన వైద్యం జరుగుతుంది, వాళ్ళ టైము సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఒక్కసారి అంటే సింగరేణి లిమిట్స్ దాటి ఒకరికి వచ్చాను సార్. అంటే సింగరేణిలో ఏరియా ఆసుపత్రులు ఉన్న ప్రాంతాలలో అదర్ పర్సన్స్కి కూడా ఎమర్జెన్సీ అయితే, ఇన్ కేస్ ఆఫ్ కార్డియాక్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్కి తీసుకొస్తే సేవలు అందించే పరిస్థితి ఏమైనా ఉందా సార్? తప్పకుండా ఎమర్జెన్సీస్ తీసుకుంటాము. తీసుకొని మేము ప్రిలిమినరీ ఏం చేయాలో అది చేసి తర్వాత వేరే హాస్పిటల్స్కు పంపించడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న హాస్పిటల్కు. ఒక్కొక్కసారి హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా సింగరేణి మనల్ని చూడదని చెప్పేసి 20 కిలోమీటర్ల దూరం పోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది చాలా మంది అడుగుతున్నారు. ప్రిలిమినరీ అయితే తీసుకుంటాము, తర్వాత ఇమీడియట్గా దగ్గర ఉన్న హాస్పిటల్కు వాళ్ళని రెఫర్ చేయడం జరుగుతుంది, ఎక్కడైతే వాళ్ళకు వైద్యం అందుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఆసుపత్రి చరిత్ర మనం తెలుసుకుందాం. అంటే చరిత్ర అంటే బాగా చెప్పాలి. బెల్లంపల్లి సింగరేణి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చరిత్రలు మనం తీస్తాం మన డిఎస్పీ మీడియాస్ నుంచి. అంటే జస్ట్ ఈ సింగరేణి ఏరియా హాస్పిటల్ విషయానికి వస్తే ఒక్క మాట మాత్రం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్మిక కుటుంబాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ అయినా, సింగరేణి అయినా, సంస్థ ఉద్యోగుల కోసం, ప్రభుత్వం అయితే ప్రజల కోసమే ఆసుపత్రులు నెలకొల్పుతుంది. ఈ టోటల్ ఈ 1-2 గంటలలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రజల భాగస్వామ్యం ఇంకా అవసరం ఉంది. భాగస్వామ్యం మీన్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడమే కాదు, ఆసుపత్రిని నిలబెట్టుకోవాలి. ఆసుపత్రిలో సేవలు అందించిన వాళ్ళు మన ఆరోగ్యం బాగు చేసేటందుకు ఉన్నారని మాత్రమే అనుకోవాలి తప్ప మేము ఉద్యోగస్తులము, వాళ్ళు ఉద్యోగస్తులు అని చెప్పేసి వాళ్ళ మీద ఒకలాంటి దౌర్జన్యం చేసి, ఒకలాంటి ఇది చేసి చాలామంది వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయేటట్టుగా కూడా వ్యవహరించారు చాలామంది. ఇందుకు రాజకీయ నాయకులు కూడా కారణమే. దయచేసి అందరు కూడా మారి
ప్రజలందరూ కూడా హాస్పిటల్ని కాపాడుకొని ఒక మంచి హాస్పిటల్ లాగా ఉంచుకుంటారని, అలా చూస్తామని డిఎస్పీ మీడియా ఆశిస్తున్నది.